ప్రాముఖ్యమైన సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము మార్కు సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న శిష్యుల జాబితాలలో ఒక్కొక్క శిష్యుని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు మనము చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అను పేరు పెట్టెను. బోయనెర్గెసు అనగా ఉరిమేడు వారని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూదా అనువారు. మనము గడిచిన వారము ఫిలిప్పు అనే శిష్యుని యొక్క జీవితం గురించి మనము ధ్యానించాం. మనము ప్రతి వారము ఈ యొక్క 12 మంది అపోస్తలుల యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. పోయిన వారం ఈ యొక్క ఫిలిప్పు అనే శిష్యుని యొక్క జీవితాన్ని ధ్యానించాం. ఈరోజు బర్తలోమయి అనే శిష్యుని యొక్క జీవితం గురించి మనము ధ్యానించబోతున్నాం. బర్తలోమయి అనే శిష్యుని యొక్క జీవితం గురించి మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యములో అనగా బైబిల్ గ్రంథంలో ఈ బర్తలోమయి అనే వ్యక్తి యొక్క జీవితం యొక్క వివరణ చాలా తక్కువగా ఉంది. ఒక్క చోట మాత్రమే ఈ బర్తలోమయి అనే వ్యక్తి యొక్క జీవితం గురించి మనము చూస్తాం. ఆ సందర్భం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 45వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ బర్తలోమయి అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనము చూస్తాం. అయితే ఇక్కడ బర్తలోమయి అనే వ్యక్తి యొక్క పేరు కనపడదు. ఒకసారి నేను చదువుతున్నా చూడండి. 45వ వచనం నుంచి, ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసెనో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేబు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వాస్తవంగా మనము ఎవరి జీవితం చూద్దాం అనుకున్నామంటే బర్తలోమయి అనే వ్యక్తి యొక్క జీవితం చూద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఫిలిప్పు అనే వ్యక్తి, మరొక వ్యక్తి నతనయేలు అనే వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. మరి మనం బర్తలోమయి గురించి కదా ఆలోచన చేస్తున్నాం అంటే, అక్కడ శిష్యుడైన బర్తలోమయి అనే వ్యక్తి, ఇక్కడున్న నతనయేలు అనే వ్యక్తి ఒకటే. వాస్తవానికి ఈ బర్తలోమయి అనే పేరు వ్యక్తి యొక్క పేరు కాదు, ఇంటి యొక్క పేరు. బర్తలోమయి అంటే అర్థం ఏంటంటే, బర్ అంటే కుమారుడు అని అర్థం. హెబ్రీ భాషలో బర్ అంటే కుమారుడు, కొడుకు అని అర్థం. తోమయి అంటే తోమయి కుమారుడు అని అర్థం. తోమయి కుమారుడైన నతనయేలు అని అర్థం. ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, తమిళనాడులో ప్రజలు
తమిళనాడు ప్రజలు మనం గమనిస్తే మనకు మన వంశం అంతటికి ఒకే ఇంటి పేరు ఉంటుంది. మన పిల్లల తరాలన్నిటికీ ఒకే ఇంటి పేరు ఉంటుంది. మన ముందు మన తాత ముత్తాతల తరాలన్నిటికీ కూడా ఒకే పేరు ఉంటుంది. కానీ తమిళియన్స్కి, తమిళనాడులో నివసిస్తున్న ప్రజలకి మాత్రం వాళ్ళ నాన్న ఇంటి పేరే ఆ కొడుకు ఇంటి పేరు అవుతుంది. ఉదాహరణకి నా పేరు రవికుమార్ అనుకోండి, మా నాన్న పేరు కోదండయ్య అనుకోండి, నాకు ఏమంటారు సర్నేమ్, మా ఇంటి పేరు ఏమొస్తుందంటే కే అని వస్తుంది. ఇప్పుడు మా బాబు ఉన్నాడు కదా, మా బాబుకి ఆర్ అని వస్తుంది. అంటే తండ్రి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని కొడుకుకి ఇంటి పేరుగా మారుస్తారు తమిళోళ్ళు. అట్లా జీ అనేది కంటిన్యూగా రాదు. తండ్రి పేరు బట్టి కొడుకుకి ఆ తండ్రి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని కొడుకింటి పేరుగా మార్చుకుంటారు. అలాగే ఈ బర్తలోమయి అనే వ్యక్తికి పెట్టబడిన పేరు కూడా అంతే. ఈ బర్తలోమయి అనేది శిష్యుని యొక్క పేరు కాదు, ఇంటి పేరు. బర్తలోమయి అంటే అర్థం ఏంటంటే తోమయి కుమారుడైన నతనయేలు అని అర్థం. వాళ్ళ నాన్న పేరు తోమయి అని అర్థం. తర్వాత వాళ్ళ ఊరు చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చూసాం, వాళ్ళ ఊరు కూడా చూద్దాం. ఈ నతనయేలు అనే శిష్యుడి గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. బర్తలోమయి అనే నతనయేలు, వాళ్ళ ఊరి పేరు యోహాను సువార్త 21వ అధ్యాయం. వాళ్ళది ఆ నతనయేలు అనే వ్యక్తి యొక్క ఊరు ఏ ఊరు ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. 1వ వచనం నుంచి చదువుతారు ఎవరైనా? 1, 2 వచనాలు చదవండి. అటు తర్వాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, చూడండి, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలును. గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలు. ఇప్పుడు ఈ నతనయేలు అనే శిష్యుని యొక్క ఊరు ఎక్కడంట? గలిలయలోని కానా అనే ఊరు. అంటే ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరు అని మనం ఎలా అంటామో, గలిలయ ప్రాంతములోని కానా అనే ఊరు ఈ నతనయేలు అనే వ్యక్తిది. మనము కానా అనగానే, కానా అనే ఊరు అనగానే మనకేం గుర్తొస్తుంది? యోహాను సువార్తలో ఉన్న, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న కానా వివాహం అనేది మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభు ఆ కానా వివాహానికి హాజరైనట్లుగా చూస్తాం కదా. అదే కానా వివాహానికి యేసుక్రీస్తు ప్రభు హాజరయ్యాడో అదే ఊరు ఈ నతనయేలు అనే శిష్యునిది. ఈ ఊరు గురించి నేను ఇంకొక మాటను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, యూదయ ప్రాంతములోని యూదులు గలిలయ ప్రాంతంలోని యూదుల్ని చాలా చిన్న చూపు చూసేవారు. యూదయ ప్రాంతంలోని యూదులు గలిలయ ప్రాంతంలోని యూదులని చాలా చిన్న చూపు చూసేవారు. అవును కదా, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాగే ఈ యూదయ ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలోని యూదయ ఉంది, గలిలయ ప్రాంతం ఉంది. యూదయ ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళు మేమే అందరికంటే గొప్ప భక్తిపరులం, మంచి వాక్య జ్ఞానం కలిగిన వారు, మీకంత వాక్య జ్ఞానం లేదు అని భావించేవారు. అంత మాత్రమే కాదు, యూదయలోని యూదులు గలిలయలోని యూదుల్ని చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు ఈ కానా అనే ఊరు ఎక్కడుందంటే గలిలయ అనే ఊర్లో ఉంది. గలిలయలోని యూదులు కానా అనే ఊర్లో ఉన్న యూదుల్ని ఇంకా చిన్న చూపు చూసేవారట. మొదటే యూదయలోని యూదులు గలిలయలోని యూదుల్ని చిన్న చూపు చూసేవారు. గలిలయలోని యూదులు కానా అనే ఊర్లో ఉన్న వారిని ఇంకా చిన్న చూపు చూసేవారు. అలా చిన్న చూపు చూడబడుతున్నా, నిర్లక్ష్యం చేయబడుతున్నా, వీళ్ళది ఏముందిలే, వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, వీళ్ళది పెద్ద విషయం లేదులే అనే భావించే ఊరిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడినిగా ఈ నతనయేలు అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఒకసారి మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట ఉంటుంది. 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే జ్ఞానులైన వారిని ఏర్పరచుకోలేదంట.
గనులైన వారిని ఏర్పరచుకోలేదంట. గొప్ప వంశంలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకోలేదు, పిలువలేదు. అయితే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు ఏం చేశాడంటే లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నాలో ఏ గొప్పతనం లేదు అని దేవుని ఎదుట ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారినే ఏర్పరచుకుంటాడు, ఎన్నుకుంటాడు అని మనకు అర్థమవుతుంది. ఈ కానా అనే ఊరిని పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. కానా అనే ఊరికి అంత విలువనిచ్చేవారు కాదు. అంత విలువలేని పట్టించుకొని ఆ ఊరిలో నుంచి దేవుడు అపోస్తలుడైన నతనయేలు అనే వ్యక్తిని ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. ఆ ఊరికి కూడా దేవుడు హాజరవడం ఇంకా ఎంతో గొప్ప విషయం. అయితే ఈ నతనయేలు, బర్తలోమయి అనే నతనయేలు అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం అని చూసాం కదా. మనం యోహాను సువార్త వైపు మీ బైబిల్ తిప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుంచి 51వ వచనం వరకు ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనము 4 భాగాలుగా విభజించి నేర్చుకోబోతున్నాం. 45వ వచనం నుంచి 51వ వచనం వరకు ఈ బర్తలోమయి అని ఇంటి పేరు కలిగిన నతనయేలు అనే వ్యక్తి యొక్క జీవితాన్ని 4 భాగాలుగా విభజించి నేర్చుకోబోతున్నాం. ఈ బర్తలోమయి అనే నతనయేలు కపటము లేని క్రైస్తవుడంట. ఏ క్రైస్తవుడు? కపటము లేని క్రైస్తవుడు. ఈరోజు మనం కపటము లేని క్రైస్తవుడు గురించి నేర్చుకోబోతున్నాం. ఎలా ఇతని జీవితంలో కపటము లేని స్థితి వచ్చింది అంటే ఇక్కడ స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. మొట్టమొదటిది 45వ వచనం ఒకసారి చదువుతారా? 45వ వచనం. ఫిలిప్పు అనే శిష్యుడు, మన పోయిన వారం చూసాం ఈ ఫిలిప్పు ఎవరు అనేది. ఫిలిప్పు అనే శిష్యుడు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన ఎవరంటే ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇప్పుడు శిష్యుడైన ఫిలిప్పు, శిష్యుడైన నతనయేలు ఇద్దరు కలిసి చేస్తున్న పని ఏంటంటే మెస్సియా గురించి ఆలోచన చేస్తున్నారు. మెస్సియా ఎవరు అని పరిశీలన చేస్తున్నారు. ఎందులో పరిశీలన చేస్తున్నారు? పాత నిబంధనలో పరిశీలన చేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటి? వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి అయితే రాశారో ఆయన గురించి మేము కనుగొన్నాం అన్నారు. ఎందులో కనుగొన్నాం అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని వాక్యం. వాళ్ళు ధర్మశాస్త్రం అని పిలిచేవాళ్ళు, మనం ఎలా పిలుస్తామంటే దేవుని వాక్యం అని పిలుస్తాం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసేవాడు ఈ నతనయేలు అని మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనాలను పరిశోధన చేసేవాడు. ఇప్పుడు ఈ ఫిలిప్పు ఒక ప్రాంతంలో, ఈ నతనయేలు అనే ఒక వ్యక్తి మరొక ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెస్సియాను కనుగొనడానికి, మెస్సియా గురించి అనగా మెస్సియా అంటే రక్షకుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో వాక్యములో ఏం రాస్తున్నారు ఆయన గురించి, మోషే ఏం రాశాడు, ప్రవక్తలు ఏం రాశారు ఆయన గురించి, ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అని రాశారు, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టడీ చేస్తున్నారు, చదువుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చదువుతూ ఉన్నారో ఫిలిప్పుకి అర్థమైంది, ఇదిగో పాత నిబంధనలో ఉన్న మోషే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు చాలా మంది మెస్సియా గురించి రాశారు కదా, ఆ మెస్సియాని మేము కనుగొన్నాం. ఎవరంటే ఇదిగో యేసు ప్రభువే అని చెప్తున్నాడు. చూసావా? అయితే వాళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటంటే ఇద్దరు మెస్సియా గురించి వెతకడం, రక్షకుని గురించి వెతకడం అనేది చాలా గొప్ప లక్షణం. ఎందులో వెతుకుతున్నారు అంటే లోకంలో వెతకట్లేదు, దేవుని వాక్యములో వెతుకుతున్నారు. వాక్యాన్ని పరిశోధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వాక్యము ద్వారా లభించే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం పక్కన పెట్టి ఇదిగో ఈ నాకు కల్లో దేవుడు ఇలా కనిపించాడు, ఏదేదో కనిపించిందని చెప్తారు. ఆ లోకంలో ఉన్న చెట్టు ఏదేదో కొన్ని కనిపించినాయని చెప్తారు. వాళ్ళ నమ్మకం వాక్యం మీద కాకుండా ఈ కళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అలాగే చాలా మంది దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు అని కూడా నమ్ముతారు.
వాళ్ళ నమ్మకం దేవుని వాక్యం మీద కాకుండా దర్శనం మీదకి వెళ్ళిపోతుంది. తర్వాత చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇదిగో దేవుడు నీకు ఇది చెప్పమన్నాడు, ఇలా చెప్పమన్నాడు అని చెప్పిన వెంటనే ఓకే దేవుడు ఇలా మాట్లాడతాడేమో అని నమ్మి వాళ్ళు ఏదో చెప్తారు, దాన్ని నమ్మి దాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళిద్దరు చేస్తున్న ప్రాముఖ్యమైన పని ఏంటంటే వాక్యాన్ని పరిశీలిస్తున్నారు. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడే ఆ పద్ధతిని ఎన్నుకుని ఉంటే మన చేతిలో వాక్యాన్ని పెట్టుండేవాడు కాదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని దేవుడే డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు కదా, మరి బైబిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు, మాట్లాడాల్సిన అవసరం లేదు, బైబిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు అలా మాట్లాడే పరిస్థితి అయితే వాక్యాన్ని మనకి ఇచ్చుండేవాళ్ళు కాదు. అయితే మనం ఖచ్చితంగా వాక్యాన్ని పరిశీలించినప్పుడే మన జీవితానికి కావాల్సిందంతా కూడా అర్థమవుతుంది. కానీ ప్రజలను ఆకర్షించడం కోసం, ప్రజల్ని భ్రమ పెట్టడం కోసం అనేక మంది మాతో దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి భ్రమని కలిగించడం కోసం, వాళ్ళ వెంట తిప్పుకోవడం కోసం ఏం చేస్తారంటే ఇదిగో ఈ కళల మీద, దర్శనాల మీద, రకరకాలైన పద్ధతుల మీద వాళ్ళు నమ్మకాన్ని ఉంచుతారు. అమాయక ప్రజలు చాలా మంది వాటిని నమ్మి వారిని ఎంతో నష్టపరుచుకుంటున్నట్లుగా మనం సమాజంలో కూడా చూస్తాం. అయితే ఈ సహోదరులు ఇద్దరు రక్షకుడిని గురించి పరిశీలన చేస్తున్నారు. ఎందులో అంటే దేవుని వాక్యమును. దేవుని వాక్యాన్ని పరిశీలించడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన ప్రయోజనాన్ని ఒక్కటిని నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వీళ్ళిద్దరూ దేవుని వాక్యాన్ని పరిశోధన చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ వచ్చిన ప్రయోజనం ఏంటో మనం చూడడానికంటే ముందుగా మరొక వ్యక్తి జీవితంలో దేవుడు వాక్యాన్ని పరిశీలించడం ద్వారా ఒక ప్రయోజనాన్ని చూపాడు. ఆ వ్యక్తి జీవితాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా? అమ్మా, తిమోతికి రాసిన 2వ పత్రికనా నువ్వు తీసింది? అంతేనా? 3వ అధ్యాయమేనా? 3వ అధ్యాయం. ఓకే 4వ అధ్యాయం తీయండి ఒకసారి. నేను ఇక్కడ 3వ అధ్యాయం అని రాసినాను. 4వ అధ్యాయం ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి చెప్తాను. ఓకే రైట్, చదువుతలే, అదే వాక్యం చదువు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏం చెప్పినాడు అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా నీకు రక్షణ జ్ఞానం వచ్చింది. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా నీకేమొచ్చిందంట? రక్షణ జ్ఞానం వచ్చింది. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షింపబడతాడు, ఇక దేని ద్వారా కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తిమోతి అనే వ్యక్తి ఎలా రక్షింపబడ్డాడని పౌలు చెప్తున్నాడంటే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుండంట? బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అంటే నువ్వు రక్షింపబడ్డానికి నీకు వాక్యం ఎప్పటి నుంచి ప్రకటించబడిందంటే చిన్నప్పటి నుంచి ప్రకటించబడింది. ఎవరు ప్రకటించడానికి? నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరు ఈయనకి చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్పించారు? చూద్దాం. తిమోతికి రాసిన అదే 2వ పత్రిక 1వ అధ్యాయం
మనము 3, 4, 5 వచనాలు చదువుతాం. అది చాలా ఎక్కువ కాబట్టి మనం కిందకి వచ్చేద్దాం. 5వ వచనం లాస్ట్కి వచ్చేద్దాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, తిమోతి వాళ్ళ అవ్వ పేరు లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. తిమోతి వాళ్ళ అవ్వ పేరేంటి? లోయి రక్షింపబడింది. ఆ లోయి అని ఆమె తన కూతురైన యూనికేని రక్షించుకుంది. ఎట్లా? దేవుని వాక్యాన్ని ప్రకటించి, దేవుని వాక్యాన్ని చెప్పి. ఇప్పుడు ఆ తిమోతి తల్లి అని ఆమె, యూనికే అని ఆమె ఏం చేసిందంట? అది నీ యందు ఏంటది? లోయిని ఏదైతే రక్షించిందో, యూనికేని ఏ వాక్యం అయితే రక్షించిందో అదే వాక్యము నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏమర్థమైంది? ఈ తిమోతి వాళ్ళ అవ్వ ఏ వాక్యాన్ని చెప్పైతే వాళ్ళ అమ్మని పెంచిందో, వాళ్ళ అమ్మ అయిన ఈ యూనికే అనే ఆమె కూడా అదే వాక్యాన్ని పెంచి, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అదే వాక్యాన్ని చెప్పి ఈ తిమోతి అనే వ్యక్తిని పెంచింది. అదే పౌలు పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇదిగో మీ అవ్వ నీకు ఏ వాక్యం చెప్పైతే పెంచిందో, మీ అమ్మ నీకు ఏ వాక్యం అయితే చెప్పి పెంచిందో అదే వాక్యమందు నువ్వు నిలకడగా ఉండు అని చెప్తున్నాడు. ఇదిగో మీ అవ్వ చెప్పిన వాక్యం ద్వారా, మీ అమ్మగారు చెప్పిన వాక్యం ద్వారా నువ్వు రక్షింపబడ్డావని గుర్తుపెట్టుకొని అదే వాక్యమునందు నువ్వు నిలకడగా ఉండు. కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పించడం, సండే స్కూల్కి పంపించడం అనేది మన పిల్లలకి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి వాక్యము ద్వారానే రక్షింపబడతాడు. కాబట్టి ఇప్పుడు ఈ తిమోతి అనే వ్యక్తిని చూడండి, చాలా గొప్ప దైవజనుడు, చాలా గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన ఎలా మార్చబడ్డాడు అంటే, ఆ వ్యక్తి వాళ్ళ అవ్వ చిన్నప్పటి నుంచి వాక్యములో పెంచింది అతన్ని, కన్న తల్లి చిన్నప్పటి నుంచి వాక్యంలో పెంచింది అతన్ని. ఇదిగో ఆ తిమోతి వాళ్ళ నాన్న అన్యజనుడు అయినా కానీ వాళ్ళ అమ్మ అన్యజనులలో అతన్ని పెంచలేదు. ఉదాహరణ మీరు గమనించండి, స్త్రీలు చాలా మంది ప్రభుని నమ్ముకొని అన్యజనులను వివాహం చేసుకుంటే వాళ్ళు మరలా చర్చికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. వాళ్ళ కడుపు పుట్టిన పిల్లలు కూడా చర్చికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఇదిగో ఆ లోయి అని ఆమె తన యొక్క కూతురైన యూనికేని అన్యజనుడికి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు వాళ్ళకి పుట్టిన కొడుకే తిమోతి అనే వ్యక్తి. అన్యజనులకి ఇచ్చి వివాహం చేసినా కానీ, భర్త రక్షింపబడకపోయినా కానీ ఆమె ఏం చేసింది తెలుసా? తన కడుపును పుట్టిన బిడ్డను మాత్రం యేసు ప్రభు బిడ్డలాగే పెంచింది. హల్లెలూయా! చూసా, ఇది ఎంత గొప్ప లక్షణము. ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డల విషయంలో ఈ యొక్క బాధ్యతని కలిగి ఉండాలి. వాక్యములో పెంచిన ఆ కుమారుడు, వాక్యములో చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ కుమారుడు పెద్దోడైన తర్వాత ఏం జరిగిందో కొన్ని వాటిని మనం చూద్దాం. పెద్దోడైన తర్వాత, వాక్యములో పెరిగిన ఈ తిమోతి అనే వ్యక్తి పెద్దోడైన తర్వాత ఎలా పిలువబడుతున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చదువుతారా ఒకసారి? 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. ఏం చెప్తున్నాడు? నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. చాలా మంది ఆ పిల్లల్ని చూసి ఎవర్రా వీళ్ళని కన్నది అంటారు. చాలా మంది వాడు చూడరా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, కని గాలి కుదిలేసినట్టున్నారు, కని ఊరి మీద కుదిలేసినట్టున్నారు అని చెప్పి చాలా మంది గ్రామస్తులు కొంతమంది పిల్లల్ని చూసి సాక్ష్యం చెప్తూ ఉంటారు. కానీ ఇదిగో ఈ పౌలు భక్తుడు ఈ తిమోతిని గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? నమ్మకమైన కుమారుడు అని చెప్తున్నాడు. మన బిడ్డల గురించి అనేక మంది ఇలా సాక్ష్యం చెప్తున్నారా అని మనం పరిశీలన చేసుకోవాలి. నమ్మకమైన కుమారుడు మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అందులో ఇంకొక మాట కూడా ఆయన సంబోధిస్తాడు తిమోతిని గురించి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు. ఇప్పుడు ఈ తిమోతి పాస్టర్ గారికి ఆత్మీయ తండ్రి ఎవరంటే పౌలు పాస్టర్ గారు. అందుకనే పౌలు పాస్టర్ గారు తన మనసులో ఎంత సంతోషం లేకపోతే, ఎవరిని బట్టి? తిమోతిని బట్టి ఎంత సంతోషం లేకపోతే నా ప్రియ కుమారుడు అని పిలుస్తాడు.
చాలా మంది సువార్త ద్వారా రక్షింపబడతారు, చాలా మంది సంఘములో చేర్చబడతారు. అయితే సంఘ కాపరికి ఎంతో దుఃఖాన్ని కలిగించే స్థితిలో ఉంటారు, కొనసాగుతుంటారు వాళ్ళ జీవితాన్ని. అయితే ఈ పౌలు పాస్టర్ గారు తిమోతిని బట్టి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. అంటే ఈ తిమోతిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా, అందుకనే తిమోతికే ఈ లెటరు రాస్తా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? జైల్లో కూర్చొని తిమోతికి లెటర్ రాస్తా ఉన్నాడు. అంటే తన చివరి దినాల్లో కూడా తిమోతిని మర్చిపోలేదు పౌలు పాస్టర్ గారు. చూసావా, ఆ పౌలు సేవకుడైన పౌలు మనసులో తిమోతి ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించాడు. నిన్ను బట్టి నీ సంఘ కాపరి సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అయితే తిమోతిని బట్టి పౌలు పాస్టర్ గారు ఎంతో సంతోషిస్తున్నాడు. ఈ తిమోతి పెద్దోడైన తర్వాత ఇంత మంచి సాక్ష్యం, ఇంత మంచి పేరు, ఇంత మంచి గుర్తింపు, అంత గొప్ప దైవజనుడి మనసులో ఎలా వచ్చింది అంటే, అతను చిన్నప్పుడు పెంచబడిన పెంపకం. తన కన్న తల్లి ఆ బిడ్డని ఎంతో పరిశుద్ధంగా, పరిశుద్ధ వాక్యములో పెంచినట్లుగా మనం చూస్తాం. అందుకని దేవుని వాక్యాన్ని వినడానికి రండి, వినుట వల్లనే మీ జీవితానికి విశ్వాసం కలుగుతుంది అని చెప్తారు. ఏం వినాలి అంటే క్రీస్తుని గురించిన మాట వినాలి అని చెప్పి రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. ఏ వినాలి? ఏది పడితే వినకూడదు, కళ్ళబుల్లి కబుర్లు వినకూడదు, కల్పన కథలు వినకూడదు, జోకులు వినకూడదు, అసహ్యమైన వాటిని వినకూడదు. ఏం వినాలంటే యేసు ప్రభుని గురించిన వార్తని వినాలి. ఎవరైతే యేసు ప్రభుని గురించిన వార్తను చిన్నప్పటి నుంచి, రక్షింపబడక ముందు నుంచి వింటూ వస్తారో వారు ఎంతో సంతోషకరమైన జీవితంలోనికి ప్రవేశిస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది జీవితాల్లో ఇటువంటి రక్షణ కార్యం జరిగించబడకపోవడాన్ని బట్టి చాలా అసంతృప్తి మిగులుతూ ఉంటుంది చాలా మంది దైవ సేవకుల్లో. కానీ ఈ వ్యక్తులు ఇద్దరు కూడా పరిశుద్ధ లేఖనాలను పరిశోధించడం ద్వారా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దొరికినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఈ వాక్య భాగాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన మాటల్ని మనం అక్కడ చూడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుతారు ఎవరైనా? నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలా సందర్భాల్లో నేను కూడా సేవా పరిచయంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అసంతృప్తుల్లో కొనసాగుతూ ఉంటాం. అది దైవ సేవకులకు చాలా సహజమైన పని. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రకటించిన వాక్యం, నువ్వు చేసిన సేవ ఏమాత్రం వ్యర్థం కాదు అని గుర్తుపెట్టుకో. ఒకరోజు నీకు దేవుని ఎదుట ఖచ్చితంగా జీతం వస్తుంది అని గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ప్రకాశం జిల్లాకి, అమెరికాకి స్వాతంత్రం ప్రకాశం జిల్లాకి అమెరికా బాప్టిస్టు మిషనరీస్ కొంతమంది శామ్యుల్ డే అనే సేవకుడిని ప్రకాశం జిల్లాకి మిషనరీగా పంపించారంట. మిషనరీగా పంపిస్తే ఆయన ఆ ప్రకాశం జిల్లాలో 7 సంవత్సరాలు సేవ చేశాడంట. 7 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కరు కూడా రక్షింపబడలేదట. 7 సంవత్సరాల సేవకి ఒక్కరు కూడా రక్షింపబడకపోతే ఆ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ శామ్యుల్ డే అనే ఆ సేవకుని యొక్క పరిచర్య అక్కడ ఫలభరితంగా లేదని చెప్పి వెనక్కి వచ్చేయమని చెప్పారంట. ఆయన వెనక్కి వచ్చేయమని చెప్తే తర్వాత ఇంకా వేరే ప్రాంతంలోనికి వెళ్దాం, బర్మా దేశానికి పంపిద్దామా, ఇంక ఏ దేశానికి పంపిద్దాం, మిషనరీస్గా మనము భారతదేశంలో ఉన్న ప్రకాశం జిల్లాకి పంపిస్తే ఏమాత్రం కూడా అక్కడ ప్రయోజనం జరగలేదు, సేవ ఫలించలేదు అని చెప్పి వేరే ప్రాంతానికి పంపిద్దాం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ అమెరికా జాతీయ గీతాన్ని రచించిన ఒక సేవకుడు ఆ కమిటీలో ఉన్నాడంట.
ఆ కమిటీలో ఉంటే ఆయన ఒక పాట రాశాడంట. ఆ పాట యొక్క భావం ఏంటంటే, లోన్ స్టార్ అనే, ఇప్పుడు మనము ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర లోన్ స్టార్ చర్చి చూస్తాం. లోన్ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఆ బాప్టిస్ట్ మిషనరీస్ ఆ లోన్ స్టార్ అనే పదాన్ని రాసి అక్కడ ఒక పాట రాసి, ఆ పాట యొక్క భావం ఇదే, ఏంటంటే మరొక అవకాశం ఇచ్చి చూడండి అనే భావం. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో సేవకుడు శామ్యూల్ డే వెళ్ళి సువార్త ప్రకటించాడు కదా. ఆ సేవకుని యొక్క 7 సంవత్సరాల సేవ పరిచయం ఏమాత్రం ఫలించలేదని మీరు భావిస్తున్నారు. మరొకసారి పంపించండి, మరలా ప్రభు కార్యం చేస్తాడేమో అని ఆయన ఆ పాట ద్వారా తెలియపరిచినప్పుడు వెంటనే బాప్టిస్ట్ మిషనరీస్ అందరూ ఆలోచన చేసి మరలా క్లౌ అనే సేవకుడిని ఇప్పటికి కూడా క్లౌ దొర యొక్క విగ్రహాలు ఆ ప్రాంతంలో కనబడతా ఉంటాయి. మనం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. క్లౌ అనే మిషనరీని మరలా అదే ప్రకాశం జిల్లాకి పంపించారంట. ప్రకాశం జిల్లాకి పంపించేస్తే ఆ రోజుల్లో విపరీతమైన కరుముడిదంట. ప్రజలకి భోజనం కూడా దొరికేది కాదంట. భోజనం కూడా దొరకపోతే ఆయన ఎంతో బాధపడి, అప్పుడు బ్రిటిష్ పరిపాలన కదా మన భారతదేశంలో ఉండేది. బ్రిటిష్ పరిపాలనలో ఈ క్లౌ కూడా బాప్టిస్ట్ మిషనరీ కాబట్టి వెంటనే మద్రాస్ ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చాడట ప్రకాశం జిల్లాకి. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, కాలువలు తువ్వే ప్రాజెక్ట్. కాలువలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వడం, ప్రతి ఊరి మీద కాలువ నడపడం, సాయంత్రం వాళ్ళకి సువార్త చెప్పడం. ఇది ఆ క్లౌ దొర గారు వాళ్ళ యొక్క మధ్య చేసిన పరిచర్య. పగలంతా వాళ్ళ చేత కాలువ తువ్విచ్చేవాడు, వాళ్ళకి భోజనం పెట్టేవాడు, మంచి సౌకర్యాలు చూసేవాడు. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే డబ్బులను బట్టి సాయంత్రం ఏం చేసేవాడు అంటే, ప్రతిరోజు సాయంత్రం వాళ్ళందరినీ కూర్చోబెట్టి సువార్త చెప్పేవాడంట. అలా ఈ క్లౌ దొర గారు చేసిన పరిచర్యను బట్టి అమెరికాకి స్వాతంత్రం వచ్చిన ముందు రోజు సుమారు 2222 మందికి ఒక్క రోజే బాప్తిస్మం ఇచ్చాడంట. హల్లెలూయా! ఒక్క రోజే 2222 మందికి ఆ సేవకుడు ఒకే రోజు బాప్తిస్మం ఇచ్చాడంట. తర్వాత రోజు అమెరికా స్వాతంత్ర దినోత్సవం, ఆ రోజు బాప్తిస్మం ఇవ్వకుండా దాని మరుసటి రోజు కూడా బాప్తిస్మం ఇచ్చాడంట. ఆ రోజే సుమారు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడంట. అంటే 3 రోజుల్లో సుమారు 5222 మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడంట. ఇప్పటికీ క్రైస్తవ సంఘ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ మాటలు మనం చదువుతూ ఉండవచ్చు. ఈ శామ్యూల్ డే అనే సేవకుడు 7 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కరు కూడా రక్షింపబడలేదు అని మనం ఇందాక అనుకున్నాం. కానీ ఆయన పడిన కష్టం ఏమాత్రం కూడా వ్యర్థంగా పోలేదు. ఆయన సువార్త ప్రకటించి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆ శామ్యూల్ డే అనే సేవకుని యొక్క కాలంలో ఫలించని ఆ సువార్త పరిచర్య క్లౌ అనే సేవకుడు వచ్చినప్పుడు సువార్త ఫలించింది. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభు ఈ మాట రాయించాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. చదువుతారు ఎవరైనా ఒకసారి? చూడండి, మరలా చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏంటది? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ కూడా నిష్ఫలము కాదు. అంత మాత్రమే కాదు, అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. అంత మాత్రమే కాదు, నేను దేవుని వాక్యమును ఏ కార్యము నిమిత్తమైతే ఇచ్చానో ఆ కార్యము దేవుని యొక్క వాక్యం సఫలము చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకటింపబడిన దేవుని యొక్క వాక్యం, ప్రకటించబడిన సేవకుల ద్వారా ప్రకటింపబడిన సువార్త ఏ మాత్రం కూడా నిష్ఫలము కాదు. ఖచ్చితంగా ఆ ప్రకటింపబడిన వాక్యం దేవుని యొక్క ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా రక్షకుని గురించి మోషే భక్తుడు రాసిన మాటల్ని చదువుతూ ఉన్నారు, అలాగే పాత నిబంధన ప్రవక్తలు రాసిన మాటలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నట్లుగా మనం చూస్తాం. రక్షకుడైన మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నట్లుగా మనము అక్కడ చూస్తాం. అది అక్కడ వ్యర్థమైందా? ఏమాత్రం కూడా వ్యర్థం కాలేదు. వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు దేవుడే వాళ్ళ యొద్దకు వచ్చినట్లుగా, దేవుడే వాళ్ళకి ఏమంటారు కనిపించినట్లుగా, దేవుడే వాళ్ళని పిలిచినట్లుగా మనం చూస్తాం. వాళ్ళ పరిశోధన ఏమాత్రం కూడా వ్యర్థం కాలేదు. ఈ మొదటి విషయంలో మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ లేఖనాలని పరిశోధించడం ద్వారా
పరిశీలన చేయడం ద్వారా మనము రక్షింపబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి, చదువుతూ ఉండాలి. కీప్ రీడింగ్ అన్నాడు ఆయన. వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. అర్థం కాకపోయినా పదే పదే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యము చదవాలి. ప్రతినిత్యము మనము దేవుని వాక్యాన్ని వింటూ రావాలి. చాలా మందికి ఆ వాక్యం ఎందుకు అంత త్వరగా అర్థం కాదంటే వాళ్ళు ఆదివారం మాత్రమే వాక్యం వింటారు, మిగతా ఏ రోజు కూడా వాక్యాన్ని వినరు. వాళ్ళు ఆదివారం మాత్రమే బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేస్తారు, మిగతా ఏ రోజుల్లో కూడా వాళ్ళు వాక్యాన్ని తీసి చదివే ప్రయత్నము చేయరు. కాబట్టి అందుకనే చాలా మందికి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అర్థం కాదు. మీకు దేవుని యొక్క వాక్యం మీద ఆశ ఉండాలి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే మీరు రక్షింపబడతారు. కాబట్టి ప్రతినిత్యము దేవుని వాక్యం చదివేవారుగా, ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని పఠించేవారుగా మీరు ఉండాలని ఇదిగో ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తా ఉంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ బర్తలోమయి అనే నతనీయులు అనే వ్యక్తి పరిశుద్ధ లేఖనాలను పరిశోధించే వ్యక్తిగా ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ లేఖనాలను మనం కూడా పరిశోధించేవారుగా ఉండాలి అని నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూద్దాం, 46వ వచనం మనం చూస్తే, ఎప్పుడైతే వాళ్ళు పిలుపు వచ్చి నతనీయులు మేము ప్రవక్తలు చెప్పిన, మోషే చెప్పిన మెస్సీ గురించి, మేము రక్షకుడి గురించి మేము కనుగొన్నాం అని చెప్పిన వెంటనే, ఆయన ఎవరంటే ఇదిగో నజరేయుడగు యేసు అని చెప్పిన వెంటనే నతనీయులు ఏమన్నాడు చూడండి 46వ వచనంలో. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పెను. ఏం చేస్తున్నాడు? ప్రభు పట్ల పక్షపాతాన్ని చూపుతున్నాడు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక రకాలైన భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు, కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని తప్పుగా అంచనా వేస్తూ ఉంటారు. నేను ఒక కథను మీకు తెలియజేస్తాను చూడండి. జాన్ బన్యన్ అనే సేవకుడు, చాలా గొప్ప సేవకుడు, సుమారు 350 సంవత్సరాల క్రితం పరిశుద్ధ పోరాటం హోలీ వార్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పరిశుద్ధ పోరాటం అనే పుస్తకంలో ఆయన ఏం చేస్తాడంటే అలంకార ప్రాయంగా కొన్ని కథల్ని వివరిస్తూ ఉంటాడు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో కూడా కొన్ని అలంకార ప్రాయంగానే వివరించాడు. ఈ పరిశుద్ధ పోరాటం అనే పుస్తకంలో ఆయన ఒక కథ రాశాడు అనమాట. ఏంటి ఆ కథ అంటే, ఆ కథలో ఒక ఊరుంది. ఆ ఊరు పేరేంటంటే మానవుని యొక్క జీవితం అన్నాడు. ఆ ఊరి పేరేంటంట మానవుని యొక్క జీవితం. ఆ పట్టణానికి, ఆ మానవుని యొక్క జీవితం అనే పట్టణానికి ఇమ్మానుయేలు అనే ఆయన కొంతమంది సైనికులను పంపించాడంట. ఎవరు ఇమ్మానుయేలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సైనికులు ఎవరు అంటే సువార్థికులు, సేవకులు. మానవుని జీవితం అనే ఊరికి యేసుక్రీస్తు ప్రభు కొంతమంది సువార్త ప్రకటించడానికి సేవకుల్ని పంపించాడు. సేవకుల్ని పంపించిన వెంటనే సాతాను గమ్ముకుంటాడా? సాతానుడంట ఆ ఊర్లో ఎవరు కూడా మారకుండా ఉండాలని సకల ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆ ఊరికి 5 ద్వారాలు ఉన్నాయి, 5 ప్రవేశాలు ఉన్నాయి. మన ఊరికి కూడా రకరకాల ఎంట్రన్స్ ఉంటాయి కదా, ఇటువైపు నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి రావచ్చు. అలా అనేక రకాలైన 5 రకాలైన ప్రవేశాలు ఆ ఊరికి ఉన్నాయంట, మానవుని జీవితం అనే ఊరికి. వాటిలో ఒక ప్రవేశం దగ్గర సాతానుడంట పక్షపాతి అనే వ్యక్తిని సెక్యూరిటీగా పెట్టాడంట, లోపలికి ఎవరిని బానీయకుండా. పక్షపాతి అనే వ్యక్తిని సెక్యూరిటీగా పెట్టిన తర్వాత ఆ పక్షపాతి అనే వ్యక్తి 60 మంది అనుచరులు కలిగి ఉన్నాడంట. ఎంతమంది? 60 మంది అనుచరులు కలిగి ఉంటే 60 మందికి వినబడదంట. 60 మంది చెముడోళ్ళంట. 60 మందికి వినబడకపోయేసరికి ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ కొంతమంది సువార్థికులని ఆ గ్రామానికి పంపించినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తా ఉన్నారంట. ఈ 60 మందికి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ పక్షపాతి అనే వ్యక్తి వినట్లేదట, ఈ 60 మంది వినబడిన వాళ్ళు కూడా వినట్లేదంట. ఎంత చెప్పినా, ఎట్లా చెప్పినా, ఏ కోణం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత సమయం కేటాయించి చెప్పినా అస్సలు వాళ్ళు వినిపించుకోవట్లేదంట. కారణం ఏంటి అంటే వాళ్ళకి సమస్య ఏంటంటే వినకపోవడం కాదు, వాళ్ళకి వినబడదు. అందుకనే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా చాలా మంది మందమతులుగానే ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సంఘానికి హాజరవుతూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైన సువార్త సరిగా అర్థం కాదు. వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండానే సంఘములో కొనసాగుతూనే ఉంటారు. ఈ
ఈ నతనీయేలు అనే వ్యక్తి కూడా పిలుపు వచ్చి, ఇదిగో మేము నజరేయుడైన యేసుని కనుగొన్నాం. పాత నిబంధనలో ఏ రక్షకుడి గురించి అయితే, ఏ మెస్సీ గురించి అయితే రాయబడిందో ఆ మెస్సీని మేము కనుగొన్నాం అనే వెంటనే ఆయన ఎవరు అన్నప్పుడు నజరేయుడగు యేసు అని చెప్పిన వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? నజరేతు అనే ఊరి నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఎట్లా అనుకుంటున్నావు యేసు ప్రభు రక్షకుడు ఆ ఊరి నుంచి వస్తాడని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఇంకా ఆ ఊరిలోంచి ఏది మంచిది రాదని చెప్పి. కానీ పిలుపు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన పరిశీలన చేయి, ఆయన పరిశోధన చేయి, ఆయన ఎవరు అని ఆలోచించేయి, ఆయన జీవితం ఏంటి అని ఆలోచించేయి, ఆయన జరిగించిన కార్యం ఏంటి అని ఆలోచించేయి. మన పితరులైన వాళ్ళు రక్షకుడు గురించి ఏం చెప్పారు అని ఆలోచించి ఆయన ఎవరు నీకు తెలుస్తుంది అని చెప్పడం మనము చూడవచ్చు. పిలుపు చెప్పిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మూడో విషయాన్ని మనం చూస్తాం. మూడో విషయాన్ని 47వ వచనం చూడండి. పిలుపు నువ్వు వచ్చి చూడు నీకు తెలుస్తుంది అని అతనితో చెప్పిన వెంటనే 47వ వచనంలో యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఏం చేస్తున్నాడు? పిలుపు నువ్వు వచ్చి చూడు అని చెప్పిన మేము కనుగొన్నాం. పాత నిబంధన భక్తులు ఏ రక్షకుడి గురించి చెప్పారో ఆ లేఖనాలను మేము పరిశోధించడం ద్వారా మేము రక్షకుడిని కనుగొన్నాం అని చెప్పిన వెంటనే నేనేమన్నాడంటే, నేను నమ్మను, నజరేతులోంచి ఏమైనా మంచిది వస్తుందా అని అన్న వెంటనే నువ్వు వచ్చి చూడు ఒకసారి నీకు అర్థమవుద్ది అని చెప్పిన వెంటనే ఈ నతనీయేలు అనే వ్యక్తి యేసయ్య యొద్దకు రావడం ప్రారంభించాడు. ఇది చాలా గొప్ప లక్షణం. పారదర్శకుడైన ప్రభు బిడ్డ. ఈ మూడో విషయం మనం ఏం చూస్తామంటే 47వ వచనాన్ని బట్టి పారదర్శకుడైన ప్రభు బిడ్డ యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి యేసు ప్రభు చూశాడంట. చూసి ఏమన్నాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. మనకేం అర్థమవుతుంది తెలుసా? ఏది నిజం ఏది అబద్ధం అని మనం పరిశోధన చేసి తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. గుడ్డిగా దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు. ఈ పిలుపు చెప్పాడు. చెప్పిన వెంటనే అరే నజరేతు నుంచి ఏమొస్తుందా అని అడిగి అయ్యా నువ్వు వచ్చి ఒకసారి చూడు అన్న వెంటనే ఆయన వచ్చి యేసు ప్రభు నిజంగా ఈయన రక్షకుడా అని తెలుసుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు యొద్దకు అతను రావడం మనం చూస్తూ ఉన్నాం. పిలుపు పిలిచిన వెంటనే ఈ నతనీయేలు అనే వ్యక్తి రక్షకుని యొద్దకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావడం వెంటనే మనం అక్కడ గమనిస్తున్నాం. చాలా మందిని గమనించండి, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న, దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నా చాలా మంది దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి బాప్తిసం తీసుకుని కూడా ఉంటారు, బలలో చేయివేస్తూ ఉంటారు. కానీ క్రమంగా దేవుని యొద్దకు దేవుని వాక్యాన్ని వినడానికి రాకుండా ఉండడం మనం కనులారా చూస్తూ ఉంటాం. అయితే నతనీయేలు నువ్వు వచ్చి చూడు అన్న వెంటనే నతనీయేలు దేవుని యొద్దకు రావడం మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఎందుకు వెంటనే రావాలి అంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి. రేపటి గురించి చింతించొద్దు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి. అయితే వెంటనే వచ్చిన నతనీయేలు అనే వ్యక్తిని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, యేసు ప్రభు వాని వైపు చూసి ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశములోనే యేసు ప్రభు ఉన్నాడు, ఇశ్రాయేలు దేశములోనే ఈ యొక్క పిలుపు ఉన్నాడు, ఇశ్రాయేలు దేశములోనే నతనీయేలు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఇశ్రాయేలీలే కదా. మరి యేసు ప్రభు ఏమన్నాడు? ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. అంటే ఇంతకుముందు అబద్ధమైన ఇశ్రాయేలీయుడా? కాదు కదా. ఇంతకు ముందు కూడా యేసు ప్రభు దగ్గర రాకముందు కూడా ఇశ్రాయేలీయుడే కదా. అయితే నిజంగా అనే పదాన్ని గ్రీకులో మనం ఏం చూస్తామంటే అలెథోస్ అనే పదాన్ని చూస్తాం. జెన్యూన్, ట్రూలీ అని చూస్తాం. అంటే ఇతను నిజంగా క్రైస్తవుడు అయ్యాడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తాడో అప్పుడే ఆ వ్యక్తి నిజంగా క్రైస్తవుడు అవుతాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిజంగా ప్రార్థన చేసుకోవడం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిజంగా ఆయన ఆరాధించడం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిజంగా ఆయన వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, నాకు యేసుక్రీస్తు అవసరం అని ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు వాళ్ళు నిజంగా క్రైస్తవులు అయినట్లు. చాలా మంది చర్చికి వెళ్తారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు.
చర్చికి వెళ్తారు, ఆ కాలక్షేపం కోసం వెళ్తారు, వాక్యం ప్రకటించబడుతున్నా నిర్లక్ష్యంగా వింటూ ఉంటారు. వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. చదువుతారు ఎవరైనా? రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి ఆయన. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు అంటే అర్థం ఏంటి? చర్చికి వెళ్తున్న అందరూ క్రైస్తవులు అయిపోరు. తర్వాత అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. ఏమర్థమైంది? చర్చికి వెళ్ళినంత మాత్రాన రక్షింపబడిపోయారు అనడానికి వీల్లేదు. చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉన్నది అనే దాని మీద వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారా లేదా అనే మాట ఆధారపడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, చర్చికి వెళ్ళిన అందరూ పరలోకం వెళ్తారు అనడానికి వీల్లేదు. నిజంగా ఎవరైతే రక్షింపబడతారో, వారు క్రీస్తుతో సహవాసంలో కొనసాగుతారో వారు మాత్రమే రక్షింపబడతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నతనీయేలు అనే వ్యక్తి రక్షకుడు గురించి పరిశోధన చేస్తున్నాడు, లేఖనాలలో పరిశోధన చేస్తున్నాడు. పరిశోధన చేయడం మాత్రమే కాదు, పిలుపు చెప్పిన వెంటనే అదిగో ఆ రక్షకుడిని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనతో సంభాషించడం మనము గమనిస్తా ఉన్నాం. వెంటనే వెళ్ళడం ఏమి మనకు నేర్పిస్తుందంటే పారదర్శకత్వాన్ని నేర్పిస్తుంది. హృదయములో ఏమి ఉంచుకునని వ్యక్తి, కపటము లేని వ్యక్తి ఈ నతనీయేలు అని మనం గుర్తు చేసుకోవాలి. నేను నమ్మిందే కరెక్టు, నాకు అనిపించిందే కరెక్టు, ఇంతకుముందు నేను తెలుసుకుందే కరెక్టు, పిలుపు నువ్వు చెప్పింది నేను నమ్మను అని అనట్లే ఆయన. వెంటనే ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళి ఇదిగో ఈ పిలుపు చెప్పేది ఎంతవరకు వాస్తవం అని పరిశీలన చేసి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ యొక్క నతనీయేలు వెళ్ళడం ప్రారంభించాడో, యేసుక్రీస్తు ప్రభు ఆయన గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. 47వ వచనం ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని సాక్ష్యమిచ్చాడు. చూసారా? పాత నిబంధనలో మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, పాత నిబంధనలో నోహు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, కొత్త నిబంధనలో ఈ బర్తలోమయి అనే నతనీయేలు అనే శిష్యుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఏ కపటము లేనివాడు, ఏ కపటము లేని క్రైస్తవుడు. ఒకవేళ మనల్ని చూసి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఏమని సాక్ష్యం ఇస్తాడో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభుని వెదకి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా ఈ నతనీయేలు ఉన్నాడు. ఇది 3వ విషయం, పారదర్శకుడైన ప్రభువు బిడ్డ. 4వ విషయాన్ని చూసి మనం దేవుని వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 4వ విషయము ఈ 48వ వచనం, 49వ వచనం, 50వ వచనం, 51వ వచనం, ఈ 4 విషయాన్ని మనం చూస్తాం. 48వ వచనం చదువుతున్న చూడండి. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడుగగా. ఏమన్నాడు? పిలుపు వచ్చి, ఇదిగో మేము మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో చెప్పారో ఆయన మేము కనుగొన్నామంటే, అరే ఆయన ఎవరు? నజరేయుడని యేసు అంటే, అరే నజరేయుడని యేసా? నజరేతులో నుంచి వచ్చిన యేసా? నజరేతులోంచి ఏమన్నా మంచిది వస్తుందా? ఎలా అనుకున్నావు నువ్వు ఆయన రక్షకుడని, మెస్సియా అని అన్న వెంటనే పిలిపేమన్నాడు? నువ్వు వచ్చి చూడు నీకు తెలుస్తుంది అన్న వెంటనే ఆయన యేసు ప్రభువా కాదా, ఆయన రక్షకుడా కాదా, మెస్సియా కాదా నీకు తెలుస్తుంది అని అన్న వెంటనే ఈ నతనీయేలు అనే వ్యక్తి పిలుపుతో పాటు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి ప్రయత్నం చేసే వెంటనే ఈ నతనీయేలు యేసు ప్రభుతో ఏం మాట్లాడినట్టుగా మనకు అక్కడ కనపడట్లే. కానీ నతనీయేలును చూసి యేసు ప్రభు ఏమన్నట్టు తెలుసా? ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అన్న వెంటనే నతనీయేలు ఏమన్నట్టు తెలుసా? నన్ను నువ్వు ఇంతకుముందు తెలుసా? నా గురించి నీకు ఇంతకుముందు తెలుసా? నేను నీకు ఇంతకుముందు తెలుసా? ఒకవేళ పిలుపు అని చెప్పాడు నీ గురించి, నా గురించి అని అడిగినట్లుగా అడుగుతాడు. ఏమని? నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయేలు ఆయన అడుగ్గా యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. యేసు పిలుపు నిన్ను పిలువక మునుపే ఎందుకు పిలిచాడు? మేము కనుగొన్నావు మెస్సియాని, రక్షకుణ్ణి, నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వు వచ్చి చూడు అని పిలిచిన వెంటనే
ఈ నతనీయులు వస్తున్నాడు కదా, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నిన్ను చూశానని అతనితో చెప్పాడు. మనము మన భారతీయ సాంప్రదాయం సంస్కృతి ప్రకారం ఉపయోగకరంగా ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు మిద్దిళ్ళు రావడాన్ని బట్టి, ప్రహరీ గోడలు రావడాన్ని బట్టి చాలా మంది ఇప్పుడు దాన్ని అలా పాటించట్లేదు. ఎందుకంటే ఇంటి చుట్టూ అంతా గచ్చేసేసుకుంటున్నారు కాబట్టి. ప్రతి ఇంటి చుట్టూ ఒక యాప చెట్టు ఉండేది ఇంతకు ముందు, ప్రతి ఇంటి చుట్టూ ఒక కాలగ చెట్టు ఉండేది ఇంతకు ముందు. అలాగా ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రతి ఇంటి ముందు ఒక అంజూరపు చెట్టు వారు నాటుకునేవాళ్ళంట. ఆ అంజూరపు చెట్టు 15 అడుగుల ఎత్తు ఉంటుంది, సుమారు 20 అడుగుల వెడల్పు ఉంటుంది. అంత వెడల్పు కలిగిన చెట్టు కాబట్టి ఎక్కువ నీడనిస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటి ముందు అంజూరపు చెట్టు నాటుకునేవాళ్ళంట. అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి? ఆ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగులు లేవు కదా. ఇప్పుడైతే అపార్ట్మెంట్లు వచ్చినాయి, పిల్లర్స్ పద్ధతి వచ్చింది ఇల్లులు కట్టే పద్ధతిలో. అప్పుడు ఆ ఇటుకలతో ఇల్లు కట్టే పద్ధతే లేదు. ఆ రాయలసీమకు వెళ్తే బండరాలతో కట్టే ఇల్లు ఉంటుంది అనమాట. అది ఎట్లా ఉంటుందంటే ఒకే రాయి ఉంటుంది, ఒకే రూమ్ ఉంటుంది అంతే, వరండా కూడా ఉండదు. ఆ రూమ్లో అందరూ పడుకోవాలి, ఆ రూమ్లో అందరూ తినాలి, ఆ రూమ్లో అన్ని జరగాలి. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి అయితే బైబిల్ చదువుకోవాలి. ఇదిగో అక్కేమో ఆ వంట చేస్తూ గ్యాస్ సౌండ్ చేస్తూ, వంట పాత్రలు కడుగుతూ గిన్నెలు సౌండ్ చేస్తూ ఉంటుంది. పిల్లలుంటే ఆడుకుంటూ అరుస్తూ ఉంటారు. ఆ టీవీ పెట్టుకుంటే టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది. బైబిల్ చదువుకోవడానికి ఈ ఫిలిప్పు అనే వ్యక్తి, నతనీయులు అనే వ్యక్తి పరిశోధన చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదువుతూ మెస్సియను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా వాళ్ళు చాలా సీరియస్గా వాక్యం చదువుకోవడానికి రకరకాలైన ఆటంకాలు, రకరకాలైన డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. అటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చాలా మంది ఆ పొలాల్లోకి వెళ్ళి, చెట్ల కిందకి వెళ్ళి బైబిల్ చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, పాటలు పాడుకోవడం ఆ రోజుల్లో చేసేవారు. అలాగే ఈ నతనీయులు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉండకుండా వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ఉండడం యేసుక్రీస్తు ప్రభు చూసి ఉండవచ్చు. అరే, అప్పుడు నతనీయులకి వెంటనే ఏమర్థమైంది తెలుసా? నేను ఫిలిప్పు నా దగ్గరికి రాకముందే, ఫిలిప్పు నాతో ఏం మాట్లాడకముందే, నేను ఈయనే రక్షకుడా కాదని తెలుసుకోవడానికి ఈయన దగ్గర రాకముందే నేను మా ఇంటి దగ్గర ఉన్న అంజూరపు చెట్టు కింద కూర్చొని నేను వాక్యం చదువుకుంటున్నా, ధర్మశాస్త్రం చదువుకుంటున్నా. ఈయన ఎప్పుడు వచ్చాడు? ఆ దారిని ఏమైనా పోయినాడా? నన్ను ఎప్పుడు చూశాడు అని చెప్పి ఆలోచన చేసిన వెంటనే ఆయనకి స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే ఆయనే తన నోటి గుండా చెప్తున్నాడు. చూడండి 49వ వచనం. నతనీయులు ఏమన్నాడంటే, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఆయనకు అర్థమైపోయింది, నేను ఆ అంజురపు చెట్టు కింద దేవుని యొక్క వాక్యము చదువుకుంటున్నది నా దగ్గరికి రాకముందే, ఎవరు ఈయనకి చెప్పకముందే ఈయన గ్రహించగలిగాడంటే ఖచ్చితంగా ఈయనే మెస్సియా అయి ఉండొచ్చు అని వెంటనే ఆయన గ్రహించి ఏమన్నాడంటే, బోధకుడా, నీవు నిజంగా దేవుని కుమారుడవు, ఇజ్రాయేలుకు రాజువు అని చెప్పినాడు అనమాట. అసలు ఈ యోహాను సువార్త మొత్తం ఏ ఉద్దేశంతో రాయబడిందంటే, యోహాను భక్తుడి చేత ఇదిగో ఈ యేసు అనే ఆయన దేవుని కుమారుడు అని రుజువు చేయడానికే ఈ 21 అధ్యాయాలు రాసినట్లుగా మనము చూడవచ్చు. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలోనే ఈ నతనీయులు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని రాజుగాను, ఇజ్రాయేలీలకు రాజుగాను, అంత మాత్రమే కాదు దేవుని కుమారుడు అని గుర్తించినట్లుగా మనం చూస్తాం. అయితే ఏం తెలుసుకొని, ఏమి అర్థమయ్యి దేవుని కుమారుడు అని గుర్తించాడు? ఆయన వచ్చి, నువ్వు మీ ఇంటి ముందు చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకోవడం నేను చూసినాను కదా, నాకు తెలుసు, ఫిలిప్పు రాకముందే నాకు తెలుసు అని అనిన వెంటనే, అరే మా ఇంటికి రాకుండా, నన్ను చూడకుండా, ఫిలిప్పు చెప్పకుండా ఈయనకి ఎట్లా అర్థమైంది అని గ్రహించి నేను దేవుని కుమారుడని అని అనుకుంటున్నాడేమో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? 50వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయేల్ రాజువు అని ఆ నతనీయులు అన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు చూడండి. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? ఆగండి. ఏమన్నాడు?
నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావని నేను చూడకుండా చెప్పానని, పిలుపు నాకు చెప్పకుండా చెప్పాడని, నేను నీ గురించి చెప్పానని నువ్వు నమ్ముతున్నావా అని అన్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ నతనయేలు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవర్స్ను చూసి, శక్తిని చూసి, అద్భుతాలను చూసి, మహత్కార్యాలను చూసి నమ్ముంటాడేమో. ఎందుకు ఈ మాట మనము గట్టిగా నొక్కి నేర్చుకుంటున్నామంటే, చాలామంది యేసుక్రీస్తుని నమ్మి వచ్చే విధానం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, మన క్రైస్తవ జీవితం దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, మనం ప్రారంభంలో ఆయన ఎవరు అని గుర్తించి వచ్చాం అనేది ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఏం చేశాడు నా జీవితంలో అనేది తెలుసుకుని వచ్చి ఉండాలి. నిజంగా ఆయన రక్షకుడు అని గుర్తించి, దేవుని కుమారుడు అని గుర్తించి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వ్యక్తులు స్వస్థతల మీద, అద్భుతాల మీద, డబ్బుల మీద, ఆరోగ్యాల మీద, అంతస్తుల మీద, అందలాల మీద, హోదాల మీద దృష్టి పెట్టరు. దేవుడే క్లియర్గా చెప్పాడు. నేను కొన్ని వారాల క్రితం అనేక మంది శిష్యుల యొక్క జీవితాలు చెప్తూ ఈ మాట చెప్పిన, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మీ ప్రాణాన్ని సహా ద్వేషిస్తేనే మీరు నన్ను వెంబడించగలరు అన్నాడు. మీ తల్లిని కానీ, తండ్రిని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ, మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, నీ ఆస్తిపాస్తులను కూడా, చివరికి నీ ఇష్టాయిష్టాలను కూడా మీరు ద్వేషిస్తేనే కానీ నన్ను వెంబడించలేరు. చివరికి మీ ప్రాణాన్ని సహితం ద్వేషిస్తేనే కానీ, దేవుని కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్న భావన వస్తేనే కానీ నీవు నన్ను వెంబడించలేవు అన్నాడు. చాలా మంది ఏం చెప్పి తీసుకొచ్చారు చర్చిలోకి, నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి దేవుని నమ్ముకో. ఇదిగో నేను పోయిన వారం కూడా చెప్పిన, వీళ్ళు దేవుని నమ్ముకోవడాన్ని బట్టి వీళ్ళకి ఆరోగ్యం వచ్చింది, నువ్వు కూడా నమ్ముకుంటే వీళ్ళలాగే నీకు ఆరోగ్యం వస్తుంది అని చూపించి చెప్పారు. ఓకే, దేవుడే చెప్తున్నాడు, వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే అన్న కనపడుతుంది కాబట్టి నేను కూడా చర్చికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది. అందుకనే చాలా మంది సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? నాకు ఆరోగ్యం బాగలేదు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అది సాక్ష్యం కాదు. అసలు నా దగ్గర డబ్బులు లేవు, దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు, అది కాదు సాక్ష్యం. నాకు ఇంతకుముందు ఇల్లు లేదు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, అది కాదు సాక్ష్యం. నాకు పిల్లలు లేరు, దేవుడు నాకు పిల్లలు ఇచ్చారు, అది కాదు సాక్ష్యం. ఎందుకు దాని సాక్ష్యం అని నమ్మావు నువ్వు? అసలు యేసు ప్రభు పిల్లలిచ్చే దేవుడని నీకు అర్థమైంది, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు అర్థమైంది, డబ్బులు ఇచ్చే దేవుడు నీకు అర్థమైంది, ఇల్లు ఇచ్చే దేవుడు నీకు అర్థమైంది. ఎవరో చెప్పారు ఆ అబద్ధాలు నీకు. అబద్ధాలు అన్న పదాన్ని ఎందుకు వాడనంటే, యేసు ప్రభు ఆ ఇన్ని ఇస్తాడు కానీ ఆ ఇన్ని ఇవ్వడానికి లేడు. నీ అవసరం నీకు ఆరోగ్యం రావడం కాదు, నీ అవసరం నీకు ఇల్లు రావడం కాదు, నీ అవసరం నీకు పిల్లలు పుట్టడం కాదు. ఎందుకంటే దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చినా మళ్ళీ ఆరోగ్యం వస్తుంది. దేవుడే నీకు ఇల్లు ఇచ్చినా ఒకరోజు ఆ ఇల్లు పడిపోద్ది, ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండవు కాబట్టి. మరి దేవుడు ఏమైనా ఇస్తే శాశ్వతమైనది కదా ఇవ్వాలి. ఏంటి తెలుసా? రక్షణ ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. రక్షణ ఇచ్చే క్రమంలో నీకు ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ ఇచ్చే క్రమంలో నీకు డబ్బులు ఇస్తాడు, రక్షణ ఇచ్చే క్రమంలో నీకు ఇల్లు ఇస్తాడు, రక్షణ ఇచ్చే క్రమంలో నీకు అన్నం పెడతాడు, రక్షణ ఇచ్చే క్రమంలో నీకు కుటుంబాన్ని ఇస్తాడు, భార్య బిడ్డల్ని, భర్తని ఇస్తాడు, తల్లిదండ్రులని ఇస్తాడు. అవన్నీ ఇస్తాడు అని కాదు రావాల్సింది, రక్షింపబడ్డానికి రావాలి. చూసావా? ఒకప్పుడు నువ్వు యేసు వార్త విన్నావో పరిశీలన చేసుకో. ఒకప్పుడు నువ్వు యేసు ప్రభు ఏమిస్తాడు, ఏం చేస్తాడు అని నమ్మి వచ్చావు. ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని నీకు ఎలా అర్థమైందో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కొద్దిగా మనిషికి అసాధ్యమైన కార్యం కనిపిస్తుంది. ఏంటి తెలుసా? చూడకుండా వినకుండా ఆయన చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడని చెప్పలేము. కానీ ఈయన దారిని వెళ్లకుండా, పిలుపు అనే వ్యక్తితో తెలుసుకోకుండా ఈ నతనయేలు అనే వ్యక్తి ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడని ఈయన తెలిసేసుకున్నాడు. వెంటనే నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు చూడకుండానే, పిలుపు నీకు చెప్పకుండానే నేను చెట్టు కింద ఉన్నానని చెప్పి నువ్వు కనుగొన్నావు అని చెప్పాడు అనుకుంటున్నారా? దేవుడు అడిగాడు, నేను చూడకుండా నువ్వు చెట్టు కింద ఉన్నావని చెప్పానని నమ్ముతున్నావా అన్నాడు. ఓహో, అందుకోసం నమ్మినావా నన్ను అని అన్నట్లుగా చెప్తున్నాడు ఆయన. చూడండి తర్వాత ఆయన చెప్పే మాట చూడండి. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఏంటి ఆ గొప్ప కార్యాలు? దేవుడు చూడకుండానే చేసే కార్యాలా?
దేవుడు చేసే స్వస్థత కార్యాల, దేవుడు చేసే అద్భుత కార్యాల, దేవుడు చేసే మహత్ కార్యాల, దేవుడు చేసే మిరకల్స్ వండర్సా? అంతకంటే గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? తిమోతి జీవితంలో ఏ అద్భుతం అయితే జరిగిందో ఆ అద్భుతం. ఏం జరిగింది తిమోతి జీవితంలో? వాక్యం ద్వారా రక్షింపబడ్డాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తిమోతిని వాక్యంలో పెంచింది. ఆ వ్యక్తి వాక్యాన్ని చిన్నప్పటి నుంచి విని అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి రక్షింపబడి గొప్ప సేవకుడయ్యాడు. అనేక మందికి వాక్యాన్ని ప్రకటించే దేవుని సేవకుడయ్యాడు. అంత గొప్ప అపోస్తుడైన పౌలు తిమోతిని బట్టి ఏమన్నాడో మనం చూసాం. నమ్మకమైన వాడు అని చూసాం. తర్వాత నా ప్రియ కుమారుడు అని చూసాం. అంత గొప్ప బిరుదులు, అంత గొప్ప పేరు, అంత గొప్ప ఖ్యాతి ఆ తిమోతికి ఎలా వచ్చిందంటే గొప్ప కార్యాలు అతని జీవితంలో జరిగాయి. ఏంటా గొప్ప కార్యాలంటే, ఇప్పటికీ మన మైండ్లో గొప్ప కార్యాలంటే ఇదిగో ఈ శరీర అవసరతలే మెదులుతున్నాయి. వాస్తవంగా అవి కాదు మన జీవితంలో గొప్ప కార్యాలు. మనం రక్షింపబడమే నిజమైన గొప్ప కార్యం. దేవుడు అంటున్నాడు, నువ్వు నేను చూడకుండానే చెప్పానని నన్ను నమ్ముతున్నావు, నువ్వు అంతకంటే గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. అంటే నీ జీవితంలో రక్షణ కార్యం చేయబోతున్నా నతనీయులు, అంత మాత్రమే కాదు, నా కొరకు నిన్ను వాడుకోబోతున్నా. అది నీ జీవితానికి గొప్ప కార్యం అని దేవుడు ఆయనకు నేర్పించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. చివరిగా 51వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒకరోజు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు, అది కదా గొప్ప కార్యం. ఒకరోజు నీకు ఆరోగ్యం వస్తుంది, అదే గొప్ప కార్యం. వచ్చింది మళ్ళీ రాదా అనారోగ్యం, అది కాదు గొప్ప కార్యం. ఒకరోజు నీ చేతికి డబ్బులు రావడం నువ్వు చూస్తావు, ఎంతకాలం ఉంటాయి ఆ డబ్బులు? మనం చిన్నప్పటి నుంచి సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని వేలు సంపాదించినామో, ఏది మన చేతిలో అన్ని వేలు ఉండే చూపించండి ఒకసారి. ఉండవు. మనం ఎన్నో సంపాదించాం, మనం ఎన్నో సాధించాం, అవేవి మనతో ఉండవు. రేపు మనతో ఉన్న ఈ ప్రాణం కూడా మనతో ఉండదు, మనతో ఉన్న ఈ శరీరం కూడా మనతో ఉండదు. అదే జీవిత సత్యం. దానికోసం పాకులాడితే నీ కర్మ. దేనికోసం యేసుప్రభు దగ్గరికి రావాలి తెలుసా? ఒకరోజు దేవుని రాజ్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎలా చూస్తానంటే, రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి సంఘములో చేర్చబడి ప్రార్థన జీవితాన్ని, వాక్యము ధ్యానించే జీవితాన్ని, బలలో చేయివేసే జీవితాన్ని, సహోదరులతో మంచి ఆత్మీయ సహవాసం చేసే జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు అని అర్థం. అందుకని ఆదిమ సంఘ క్రైస్తవులు రక్షింపబడిన వెంటనే ఈ 4 పనులు చేశారు. మనం చూస్తాం. ఏంటి తెలుసా? వాళ్ళు అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు, సహవాసమందు ఎడతెగక ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని ఎడతెగ కలిగి ఉన్నారు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలియదు, ఎప్పుడు చర్చికి వస్తామో తెలియదు. మనము దేవుని నమ్ముకున్న బిడ్డలతో కంటే అన్ని జనులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాం. ఇవన్నీ రక్షింపబడిన వ్యక్తి యొక్క లక్షణాలు కాదని మీరు గుర్తించండి. అయితే నతనీయులతో చెప్తున్న మాటని తెలుసా? నిన్ను చూడకుండా నేను చెప్పానని నన్ను నమ్ముకుంటున్నావా? అందుకు కాదు నువ్వు నన్ను నమ్మాల్సింది. నేను రక్షకుడని గుర్తించు. నువ్వు మెస్సియ కోసం పరిశోధన చేస్తున్నావు కదా, నేనే ఆ మెస్సియని గుర్తించు. ఒకరోజు నువ్వు పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని చూస్తావు అని చెప్పాడు. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని అందుకోసం నమ్మాలి. ఇదిగో ఈ నతనీయులు అనే వ్యక్తి యొక్క జీవితం గురించి చాలా తక్కువగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తక్కువ విషయాల్లోనే ఎన్ని గొప్ప పాఠాలు ఉన్నాయో. ఈ నతనీయులు శిష్యుడైన బర్తలోమయి నతనీయులు అనే వ్యక్తి వాక్యాన్ని పరిశోధించే వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా వాక్యాన్ని పరిశీలన చేసే వ్యక్తిగా, దేవుని గురించి తెలుసుకునే కొద్దీ మనకు అర్థమవుతాడు. ఇంకా ఎక్కువగా మనం దేవుడిని ఆరాధించగలం. ఆ దేవుడి గురించి తెలుసుకోకే మనం చాలా నష్టపోయాం. ఆ దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎప్పటి నుంచి అయినా అని మనకు ఈ వ్యక్తి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సంవత్సరాలు అయింది మన చేతికి ఇవ్వబడి. ఎంతవరకు చదివామో, ఎంతవరకు తెలుసుకున్నామో, ఎంతవరకు నేర్చుకున్నామో మనం పరిశీలన చేద్దాం. తర్వాత పక్షపాతం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ దేవుని గురించి తప్పు అభిప్రాయం కలిగి ఉన్నా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. పిలిచిన వెంటనే పిలుపుతో పాటు వెళ్ళి మెస్సియాని కనుగొన్నాడు, మెస్సియాను ఆరాధించాడు, మెస్సియాను మహింపరిచాడు. నిజంగా నువ్వు ఇజ్రాయిలీకి రాజువే, నిజంగా నువ్వు దేవుని కుమారుడవే అని చెప్పినాడు. పక్షపాతం లేని వ్యక్తిగా, కపటము లేని వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత
ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇది 4వ విషయం. నేను చెప్పలేదేమో, 4 విషయాలు మీరు రాసుకునేటప్పుడు రాసుకోండి. 48వ వచనం నుంచి 51వ వచనం వరకు ప్రభువుపై పటిష్టమైన విశ్వాసాన్ని కలిగిన వాడు. ప్రభువుపై పటిష్టమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. చివరిగా నేను ఈ మాటలు కూడా చెప్పి ముగిస్తా. వాక్యాన్ని పరిశోధించే వ్యక్తి నతనీయేలు. తర్వాత కపటం లేని వ్యక్తి నతనీయేలు. తర్వాత పక్షపాతం లేని వ్యక్తి నతనీయేలు. అంత మాత్రమే కాదు, ప్రభువుపై స్థిరమైన పటిష్టమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి. ఇంకా ఇటువైపు మరల్చాలన్నా, ఇటువైపు తప్పించాలన్నా ఏమాత్రం కూడా ఆయన దారి తప్పిపోడు. అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అదిగో ఆ నతనీయేలుతో చెప్తున్న మాట మరొకసారి చివరిగా ఆ మాటలు నేను చదివి ప్రార్థన చేస్తాను. 51వ వచనం చూడండి. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, ఒకరోజు ఆయన నీకోసం రాబోతున్నాడు. దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును నువ్వు చూస్తావని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆకాశము తెరవబడి నువ్వు ఆ దేవునితో దూతల ద్వారా చేరుకొని ఆ దేవునితో సదాకాలం ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈరోజు ఆయన ఎవరో పరిశీలన చేయి, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనను ఆరాధించి ఆయన మహింపరిచే వ్యక్తిగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.